రాజస్థాన్ జైసల్మేర్ వెళ్తాను. అక్కడ దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, రాజస్థాన్లో మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఏమున్నాయి? ఒకవేళ ఈ ఉద్రిక్తతలు గనక పెరిగితే గనక, వైమానిక దాడులకు దిగితే గనక మోస్ట్ ఎఫెక్టెడ్, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్లేసెస్ ఏంటి? అట్ ద సేమ్ టైం పాక్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? రాజస్థాన్లో మేజర్గా ఎక్కువ టూరిజం డిపెండ్ అయి ఉంటుంది. అంటే టూరిజం ద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రఖ్యాతి కానీ ఆ తర్వాత ఖ్యాతి కానీ ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా జైసల్మేర్ ఒకటి ప్రధానంగా, ఎందుకంటే రాజుల కాలం నుంచి వచ్చినటువంటి ఫోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ కోటల ద్వారా టూరిజం పెరుగుతుంది. దాంతోపాటు కూడా ఎడారి డిజర్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ముందుకు వస్తే లేక్ ఆఫ్ సిటీగా ఉదయపూర్ ఉంది, ఆ తర్వాత జోధ్పూర్ ఉంది, తర్వాత జైపూర్ ఉంది. అంటే మొత్తం రాజస్థాన్లో అత్యంత కీలకమైనటువంటివి ఆర్థికపరమైనటువంటి స్టేట్స్ కూడా ఈ 4 ప్రాంతాలు కూడా అత్యంత కీలకమైనవి. ఈ 4 కూడా కీలకమైనటువంటి ప్రాంతాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం కూడా మనం చూడొచ్చు మాన్సింగ్ స్టేడియం ఏదైతే జైపూర్లో ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి క్రానాలజీ ప్రకారం అయితే మాన్సింగ్ స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది. అందులో బాంబులు పెట్టారని చెప్పి ఒక రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తే అక్కడ కూడా చెక్ చేశారు. వారు కూడా హై అలర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా పంపించడం జరిగింది. సో అంటే జైపూర్ టార్గెట్ చేశారు. జైపూర్లో బాంబులు పెట్టామనేటువంటి ఒక బెదిరింపు కాల్స్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ ఇండియాలోనే, అది కూడా పాకిస్తాన్కి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైపూర్లో కూడా టార్గెట్ చేసినట్టుగా కొన్ని అనుమానాలు ఇంటెలిజెన్స్ వారికి రావడంతో అక్కడ కూడా పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ ఉదయపూర్, ఎందుకంటే మనము చేరినప్పుడు కూడా ఉదయపూర్కే రావాలి. ఎందుకంటే ఇప్పటికే జైసల్మేర్ ఎయిర్పోర్ట్ ను క్లోజ్ చేశారు, జోధ్పూర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను క్లోజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉదయపూర్, జైపూర్ మాత్రమే విమానాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్వేస్ కూడా అక్కడే ఉన్నాయి, ప్రైవేట్ ఎయిర్వేస్ కావచ్చు, తర్వాత దీనికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అలాగే ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉదయపూర్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి జోధ్పూర్, తర్వాత జైసల్మేర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మొత్తం అంతా కూడా ఆపరేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాసేపటి కిందట కూడా రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి 1037 కిలోమీటర్లు మొత్తం షేర్ చేసుకున్నటువంటి యొక్క బార్డర్ అది. అక్కడ కూడా ఎయిర్ ఫైట్ జెట్స్ కూడా మొత్తం అంతా కూడా ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఒకవేళ పాక్ పంజాబ్ లాగా కవింపు చర్యలు ఏదైనా చేస్తే తిప్పి కొట్టడానికి కూడా సైన్యం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జైసల్మేర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ మండలాలు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కావచ్చు, అవి కూడా భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సో ఆర్థికంగా రాజస్థాన్కి కీలకమైనటువంటి జైసల్మేరు, ఆ తర్వాత జోధ్పూర్, ఉదయపూర్, దాంతోపాటు జైపూర్. ఎందుకంటే జైపూర్కి జైసల్మేర్కి చాలా దూరం ఉన్నా కానీ ఒకవేళ పాక్ మిసైల్స్ కానీ టార్గెట్ చేయాలనుకుంటే అది కూడా ఉంది. లేదా విత్ ఇన్ జైపూర్లో కూడా ఏమైనా ఉగ్రవాద చర్యలు చేయాలనుకున్నా కానీ జైపూర్ టార్గెట్ అవుతుంది. సో ఈ జైసల్మేర్ యొక్క బార్డర్తో పాటు గతంలో 1971లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మొత్తం గంగానగర్ కావచ్చు, తర్వాత జైసల్మేర్లో ఉన్నటువంటి 72 గ్రామాల పరిధిలో కూడా కావచ్చు, అక్కడంతా కూడా ఇప్పటికీ యుద్ధ మానవాళ్ళు ఉన్నాయి. అక్కడ మెమోరియల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఈ యొక్క జైసల్మేర్ ఒకవేళ పంజాబ్లో ప్రస్తుతం విరుచుకుపడుతున్నట్టుగా జైసల్మేర్ వైపు అలాగా పాకిస్తాన్ దళాలు కానీ విరుచుకుపడితే మాత్రం ఖచ్చితంగా రాజస్థాన్కి ఆర్థికపరమైనటువంటి లాభాలని, ఆర్థికపరమైనటువంటి అంశాలకి కీలకంగా ఉన్నటువంటి ఈ 4 సిటీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దినకర్, 1962, 65, 1971 ఈ 3 సందర్భాల్లో కూడా పాక్ ఏం చేసిందో ఇప్పుడు కూడా అదే చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి నిబంధనలు ఉల్లంఘించడము, అక్కడ కాల్పులకు తెగబడడం. సో 1971లో జైసల్మేర్ కూడా ఎఫెక్ట్ అయిన సందర్భం ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. సివిలియన్స్ ఎక్కువ పెరిగారు, ప్రజలు ఎక్కువ పెరిగారు భారత్లో. సో దట్ ఇప్పుడు ఒకవేళ ఎఫెక్ట్ అయితే కనుక, పాక్ ఒకవేళ టార్గెట్ చేస్తే కనుక ఎక్కడ ముందుగా తరలించేటువంటి ప్లేసెస్ ఏవేంటి అనేది ఐడెంటిఫై చేశారా? గంగానగర్ ముఖ్యంగా, ఎందుకంటే 1971లో యుద్ధం జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా అలాగే ఉంది. ధనుష్ మాతా టెంపుల్ అని ఒకటి ఉంది. ఆ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటిది యాక్చువల్గా అత్యంత కీలకమైనటువంటి ఏరియా. ఎవరు వచ్చినా కానీ, జైసల్మేర్ ఎవరు వచ్చినా, రాజస్థాన్ ఎవరు వచ్చినా, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధం గతంలో ఏప్రిల్ 22 ముందు వరకు బాగా ఉన్నప్పుడు కూడా టూరిస్టులు అంతా కూడా అక్కడికి వెళ్ళేవారు. ఎందుకంటే దాదాపు 3000 తుపాకీ గుండ్లు పడ్డా కానీ అక్కడ చెరగనటువంటి ప్రాంతం, అలాగే చాలా మంది చనిపోయినటువంటి ప్రాంతం కూడా. గతంలో
1971లో ఈ గంగానగర్ ఆ తర్వాత ధనుష్మాత టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ తో పాటు నెక్స్ట్ జైసల్మేర్ యొక్క ప్రధానంగా 20 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ లో కూడా అవన్నీ కూడా 1971లో ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలు. గతంలో కూడా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరికీ సంస్మరణార్థం అక్కడ మెమోరియల్ కూడా కట్టడం జరిగింది. సో ఇక్కడ జైసల్మేర్ దాటి మిగతా కెపాసిటీ ఉండేటువంటి మిసైల్స్ వస్తే ఇటువైపు వెళ్తాయేమో, కానీ విత్ ఇన్ జైసల్మేర్ లోపల ఇండియా పాకిస్తాన్ బార్డర్ లోపల మాత్రం చాలా అనేక మంది వందలాది గ్రామాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆర్థిక టూరిజం సిటీగా పాపులర్ అయినటువంటి జైసల్మేర్ వైపు కూడా ఒకవేళ మిసైల్స్ కానీ వస్తే ఖచ్చితంగా టార్గెట్ చేస్తే తిప్పికొట్టే శక్తి కెపాసిటీ భారత్ ఉంది. దీనికి సంబంధించి కూడా ఫైటర్ జెట్స్ కూడా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ పాక్ మితిమీరిన ఉత్సాహంతో ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి నష్టపోయే ప్రాంతాలు, కానీ పాక్ యొక్క దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టే కెపాసిటీ మాత్రం భారత్ దళాల వద్ద ఉంది. కాసేపటి కిందట కూడా హైవే మీదుగా దాదాపు 70 వాహనాల్లో ప్రత్యేకమైనటువంటి రక్షణ దళాలకు సంబంధించినటువంటి యొక్క ఆర్మీ దళాలు కూడా అక్కడికి వెళ్ళాయి.